హాయ్ గాయస్, గుడ్ ఈవినింగ్ అందరికీ. నేనేమో వచ్చేసి కందికాయలు కర్రీ చేసి చూపిస్తానని చెప్పాను కదా. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఒక 4 పచ్చిమిర్చి, కరివేపాకు, ఇవి వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ వేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ వేగాయి. దానిలో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం కందికాయలు బాయిల్ చేసి తీసుకున్నవే కాబట్టి టొమాటో వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కొందరు అనుకుంటారు కదా టొమాటోలు వేస్తే కందికాయలు కర్రీ అవ్వదనేసి, ఉడకవనేసి. ఆ ప్రాబ్లం ఏం లేదన్నమాట. దీనిలో వచ్చేసి టొమాటో వేసుకుందాం. 2 చిన్న సైజు టొమాటోలు తీసుకున్నాను అన్నమాట నేను. అవి మగ్గనిద్దాము. ఈసారి చెక్ చేద్దాము. చూసారు కదా, టొమాటో మగ్గుతున్నాయి బాగా. ఈ టైంలో ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. చూసారు కదా, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాయిల్ చేసుకున్న ఒక పెద్ద బంగాళదుంప వేసుకున్నాను. నేను వచ్చేసి మా ఇద్దరి క్వాంటిటీ వండుతున్నాను కాబట్టి తక్కువ వేసాను. మీరు కావాలంటే ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత చూసారా, ఇది వచ్చేసి బాయిల్ చేసి తీసుకున్న కందికాయలు. ఇలాగంటే ఇలా ఉండాలి. బాయిల్ చేసి తీసుకుంటున్నాను. ఇవన్నీ కలిపేసుకున్నాము. చూసారు కదా, దీనిలో తగినంత ఉప్పు, తగినంత కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం వచ్చేసి గరం మసాలా. ఇవన్నీ కలుపుకున్నాము ఒకసారి. చూసారు కదా, స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత కర్రీ ఈ విధంగా ఉంది. ఇండక్షన్ కాబట్టి చిన్న అడుగు మాడుతుంది. మనం కొంచెం దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు తగినంత వాటర్ యాడ్ చేసుకున్నాము. కొలతలతో చెప్పాలంటే ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకోండి. ఓకే, కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసుకుందాం, మగ్గుతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు బంద్ చేసుకోండి. సంగటిలో కాబట్టి నేను ఈ విధంగా బంద్ చేస్తున్నాను. అదే రైస్ చపాతీల్లోకి అయితే కొంచెం దగ్గర చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే సంగట్లో కొంచెం జ్యూసీగా ఉండాలి కాబట్టి ఈ మాత్రం ఉండాలి. మనం వేడి తగ్గిపోతే ఇంకొంచెం దగ్గరకు అవుతుంది కదా, సరిపోతుంది అన్నమాట. స్పైసెస్ చెక్ చేసుకొని ఏ తక్కువ ఉంటే చూసుకొని వేసుకోండి. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నీరు కిరు వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్. బాయ్.